జయ వీరభద్ర కుశల నమో నమ భద్రకాళి మాత నమో నమ లోకమాత పార్వతి పరమేశ్వర ఓం శ్రీ వీరభద్ర కుశల నమో నమ. చూడనా, ఇప్పుడు మన రాజ్యాంగంలో లొసుగులు ఎట్లున్నావంటే ఒక్క కేసు ఉంటే కూడా స్టూడెంట్కి ఉద్యోగం ఉండదు నెక్స్ట్ భవిష్యత్తులో. మరి అటువంటిది ఈ రాజకీయ నాయకులందరూ ఈరోజు వ్యవస్థను చేతిలో తీసుకొని పాలించే నాయకులు ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలా. ఒక కనీస అర్హత డిగ్రీ పట్ట జ్ఞానవంతుడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు, మంచి చరిత్ర ఉండే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఇవి ఏమాత్రం పొందుపరచలే. ఇవన్నీ మన నాయకులైనా తెలివైన నాయకులు ఇట్లాంటి చేసినారు, అది చేయలే. జైల్లో కూర్చొని వేలతో లక్షలతో మెజార్టీతో గెలుస్తున్నారు. ఈరోజు ఉదాహరణకి మన జగన్ గారు ఇన్ని కేసులు, ఈడీ కేసులు, జప్తు చేసిన డబ్బు అన్ని పెట్టుకొని కేసులున్నా ఆయన నిలబడి పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి వ్యవస్థను ఎట్లా నాశనం చేశాడో ప్రత్యేకంగా చూసినాడు మన వీరభద్రుడు. వీళ్ళందరికీ జీవితాంతం కుళ్ళి నశించే టైం వస్తుందన్న. వీళ్ళకి మామూలు కొట్టాడు మన వీరభద్రుడు ఆర్థిక నేరగాల్ని. మోడీ గారు ఉగ్రవాదిని చేసినామంటాడు కానీ ఆర్థిక ఉగ్రవాదిని తయారు చేసినాడు. మనం తెలుసుకోవాలా. జై వీరభద్ర.